కుటుంబీ ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. జగన్ పర్యటనను అడ్డుకోవాలని చూస్తారని ఆరోపించారు. పోలీసులు అనేక ఆంక్షలు పెట్టారని, అయినా ప్రజలు భారీ స్థాయిలో వచ్చారని తెలిపారు. విశాఖ సిపి హుందాగా మాట్లాడాలని సూచించారు. మాజీ సీఎం జగన్ జెడ్+ కేటగిరీలో ఉన్నారనే సంగతి సిపికి తెలియదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఉద్దేశించి ఎమ్మెల్యే అంటూ సిపి మాట్లాడడం సరికాదన్నారు. సిపి గారు వారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, కానీ నిన్న వారు మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం. కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలనేటువంటిది మా తాలూకా కోరిక, ప్రజల కోరిక కూడా. ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వారు మాట్లాడడానికి వీల్లేదు, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు. వారు ఎందుకు మాట్లాడకూడదు? ఆయన తెలీదా వారు మాజీ ముఖ్యమంత్రి అని మీకు తెలీదా? జెడ్+ కేటగిరీలో ఉన్నటువంటి లీడర్ అని చెప్పి తెలీదా? ఒకవేళ ఆ ప్రోటోకాల్ లేదు, ఈ ప్రోటోకాల్ లేదు అని మాట్లాడుతున్నటువంటి వారు మరి ఎందుకు నిన్న 2-3 వేల మంది పోలీసులు పెట్టారు నేను ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో? ఒక ఎమ్మెల్యే అని చెప్పి మీరు సంబోధించారే, మరి ఒక ఎమ్మెల్యే వస్తే 3,000 మంది పోలీసులు ఎందుకు పెట్టారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక్కటి, నిన్న వచ్చినటువంటి జన ప్రభంజనం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి ఇవి ఏవి కాకముందే ఇంత పెద్ద ఎత్తున జనం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు. అది ఆయనకు ఉన్నటువంటి క్రేజ్. అది దయచేసి గుర్తుపెట్టుకొని కాస్త డిగ్నిటీ మెయింటైన్ చేయాలన్నటువంటిది మా తాలూకా కోరిక. మీరు మాట్లాడినటువంటి మాటలకు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినటువంటి మాటలుగా కనబడింది. దయచేసి వాటి